హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. యాక్చువల్లీ కొంతమంది అడుగుతూ ఉన్నారు, భయ్యా మీ దగ్గర ఏమున్నాయి, ఒకసారి అన్నీ తీసి వీడియో పెట్టచ్చు కదా, ఏం బర్డ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ నేను నా ఫ్రెండ్కి ఇచ్చాను. ఫ్రెండ్ నాకు కాక్టైల్స్ అనేది గిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇవైతే బ్రీడింగ్ ప్రాసెస్లో ఉన్నాయి. కొద్దిగా వాళ్ళకి కంటెంట్ కొద్దిగా కంఫర్ట్గా ఉండాలనేసి, వాళ్ళ సెక్యూర్గా ఫీల్ అవ్వాలనేసి నేను కొద్దిగా కుండ మీద ఇలా గంప అని కొద్దిగా పెట్టడం జరిగింది. వాళ్ళు కొద్దిగా సెక్యూర్ ఫీల్ అవుతారనేసి, కంఫర్ట్ జోన్గా ఉంటుందనేసి నేను అలా పెట్టడం జరిగింది. ఇంకా ఏమైనా మీ సజెషన్ కూడా నాకు ఇవ్వండి అన్న, ఇలా చేస్తే బాగుంటుంది, అలా పెడితే బాగుంటుంది అనేది కూడా పెడితే ఇంకా బాగుంటుంది. ఇంకా పోతే ఇది నా ఫస్ట్ పేర్స్ అనమాట, లవ్ బర్డ్స్ నేను తీసుకొచ్చినవి. ఫస్ట్ మొట్టమొదటిసారి తీసుకొచ్చిన లవ్ బర్డ్స్ అవి. అదంతా సొంతంగా నేనే క్రియేట్ చేశాను. ఆ చెట్లు ఎట్లా మొత్తం నేనే పెట్టి చేశాను. ఇంక ఇది వచ్చేసి నాకు చాలా ఫేవరెట్ పీస్ అనమాట. మా బొడ్డోళ్ళు చాలా గోలగాడు. నన్ను చూడంగానే నేను ఎక్కడున్నా ఎంత కాల్ చేస్తానండి, అంత కాల్ చేసి నేను దగ్గరికి వచ్చేంత వరకు అలాగే కాల్ చేస్తూ ఉంటాడు. కానీ ఈరోజు ఏంటో నేను దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నా కూడా రావట్లేదు. బహుశా నా మీద అలిగినట్టున్నాడు, లేదా వీడియో తీస్తున్నానని రావట్లేదు. ఏంటో నాకు అర్థం కాలేదు. ఊరిని ఇలా అల్లంగా నాకు ఊరికి దగ్గరికి వస్తాడు. అలాంటిది ఈరోజు ఏంటో ఎంతసేపు ఎంత పిలిచినా రావట్లేదు. దీనిది కూడా యాక్చువల్లీ నాకు చాలా ఇష్టమైన పేరు ఇది. బట్ ఇంకా ఇంతవరకు బ్రీడింగ్ అనేది చేయట్లేదు. వీలైతే ఎవరైనా నాకు సజెషన్ ఇవ్వచ్చు, మెసేజ్ చేయండి. ఐ మీన్ కమెంట్లో పెట్టండి ఎలా చేస్తే బాగుంటుంది ఏంటనేసి. ఎందుకంటే మీకు ఏమైనా అనిపిస్తే నాకు చెప్పండి, నేను అలా సెటప్ చేస్తాను. యాక్చువల్లీ ఇంకొంచెం చేయాలి, నేను కొద్దిగా నాకు టైం షెడ్యూల్ అనేది క్లియర్ లేక నేను చేయలేకపోతున్నాను. సో ఇది నా సెటప్ అనమాట. ఇది మొత్తం నేను యాక్చువల్లీ లవ్ బర్డ్స్ అన్నీ కూడా చాలామందికి ఇచ్చేయడం జరిగింది. ఇంకపోతే ఉన్నాయి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కూడా ఇచ్చేయడం జరిగింది. ఇది మా చెట్లు అవన్నీ నా ఫేవరెట్ చెట్టు. ఇది మొన్ననే పెట్టాను, నేనే పెట్టింది ఇది. సో ఎలా ఉంటుంది ఏంటో ట్రై చేద్దామని అలాగే ఊరికనే పెట్టా. అయితే మా చోటుగాడు ఎప్పుడూ బాగా అసలు మాట వినట్లేదు, బాగా గోల్ చేస్తున్నాడు. ఇంకా అసలు మాట్లాడితే బయటికి వెళ్ళిపోతున్నాడు. మరి ఎవరైనా ఎత్తుకుపోతారని భయం వేసి నేను కేజీలో పెట్టడం జరిగింది.